H1B $100,000 ఓపీటీలు ఉన్నాం, మనకైతే రాడే. మన సెప్టెంబర్ 19 ఫ్రైడే రోజు తాత ఆగం చేసిండు. యుఎస్ లో H1B వీసాకి కొత్త పెటిషన్ వేసి అప్లై చేయడానికి $100,000 కట్టాలని చెప్పాడు. ఎవ్రీ ఇయర్ కట్టాలి, రెన్యువల్ కి కట్టాలి అని అన్నారు. తర్వాత నెక్స్ట్ డే సెప్టెంబర్ 20 రోజు ఇది యాన్యువల్ ఫీజ్ కాదు, ఓన్లీ పెటిషన్ ఫీజ్ అని క్లారిటీ ఇచ్చిండ్రు. అండ్ ఇది బిల్ కాదు, సో అప్రూవల్ కోసం అసలు వెయిటింగ్ ఏ ఉండదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి ఇమ్మీడియట్ గా యాక్టివ్ అయిపోతుంది. అండ్ మన సండే సెప్టెంబర్ 21 రోజు యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రూల్ లైవ్ లోనే ఉంది. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ H1B అప్రూవ్ అయిన వాళ్ళకి ఆర్ ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకి వీసా పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు, ఆల్ సెట్. లక్కీ గైస్. కొత్తగా ఇప్పుడు H1 కి అప్లై చేసే వాళ్ళకి ఫీజు అప్లై అవుతుంది. ఇప్పుడు మనం F1 నుంచి ట్రాన్సిషన్ కదా, మనకెట్లా అంటే అఫీషియల్ స్టేట్మెంట్ లా అప్లికబుల్ ఫర్ వీసాస్ అవుట్ సైడ్ ద యూఎస్ అని ఉండే. బట్ ఇప్పుడు USCIS వెబ్సైట్ లా ఎనీ న్యూ పెటిషన్ అని ఉంది. అంటే వీఆర్ ఇన్ సార్ట్ ఆఫ్ గ్రే ఏరియా రైట్ నౌ. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడున్న అఫీషియల్ రిలీజెస్ ప్రకారం మనది ఇప్పుడు ఎట్లాగో న్యూ పెటిషన్ అవుతుంది కాబట్టి మనకి కూడా 100K ఫీజు అప్లికబుల్ అవుతుంది. అన్లెస్ దే ఎక్స్క్లూడ్ అండ్ స్పెసిఫై మన స్టూడెంట్ వీసా నుంచి H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ కి అవసరం లేదు అనే అఫీషియల్ క్లారిటీ వచ్చేదాకా ఎస్ మనకు కూడా 100K ఫీజు ఉంది. ఇప్పుడు జాబ్లు వస్తాయా? మనమైతే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. లా సూట్లు అయితే పక్కా వస్తాయి అండ్ సుప్రీం కోర్టులో లొల్లి కూడా పక్కా అవుతుంది. ఈ రూల్ తీసేసే స్కోప్ ఉంది, బట్ తాత మామూలుడు కాదు, ఉంచొచ్చు. ఏదో ఒకటైతే సెట్ చేద్దామా. చాలా మంది సర్టెన్ కంక్లూషన్స్ ఇస్తున్నారు, అన్అఫీషియల్ సోర్సెస్ ని వ్యాలిడ్ సోర్సెస్ లాగా చూపించి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇడ నిన్న స్టోరీ పెడితే దగ్గర 2500 మంది ఓపీటీ వాళ్ళకి అప్లై కాదని పెట్టిండ్రు. సో చెక్ సోర్సెస్. ఏడబడతాడా ఏం పడుతుంది చూసి నమ్మకండి. అగైన్ ఎక్కువ స్ట్రెస్ వద్దు, పక్కా సెట్ అవుతుంది, మనం సెట్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ రూల్ సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు వ్యాలిడ్. ఎక్స్టెండ్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా, ఏమవుతుందో చూడాలి. ఈ H1 రూల్ మీద ఇంకేం క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్స్ లో పెట్టండి, అన్నిటికీ రెస్పాండ్ అవుతా.